సహకార రంగంలో ఉన్నటువంటి పంచదార కర్మాగారాలు అన్ని నిజాం షుగర్స్ దగ్గర నుంచి హనుమాన్ షుగర్స్ దాకా అవన్నిటిని ప్రైవేట్ పరం చేయడం, అట్లాగే ఇదే సహకార రంగంలో ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీలన్నిటి ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఇవాళ మళ్ళీ ప్రైవేట్ జపం చేస్తున్నారంటూ ప్రైవేటీకరణ మళ్ళీ ప్రైవేట్ జపం ప్రారంభించి చంద్రబాబు అంటూ సాక్షి ఒక ఐటమ్ని హైలైట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు పండగే, ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రాథమిక సూత్రం బాబు దగ్గర పనిచేయదు, నిరంతరం ప్రైవేట్ సేవలు తరించడం ఆయన ప్రభుత్వ ప్రత్యేకత, ప్రభుత్వ రంగంలో మంచి స్థితిలో ఉన్న సంస్థలన్నింటి ప్రైవేట్ పరం చేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య, రకరకాల సాకులతో అనుకున్న వాళ్ళకి కట్టబెట్టేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి గతంలో సీఎంగా ఉండగా కూడా చంద్రబాబు చేసింది ఇదే. ఇప్పుడు అదే పనులు నిమగ్నమయ్యారు. లాభాల్లో నడుస్తున్న ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏపీ ఆయిల్ ఫెడ్ని దేశంలోనే అతిపెద్దదైన పులివెందులు స్టేట్ సెంటర్ ల్యాబొరేటరీని ప్రైవేటీకరణ పేరుతో తాబేదారులకు కార్చౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రంలో రైతులు పాడి పరిశ్రమకు సేవలు అందిస్తున్నవే కావడం గమనార్హం. పొరుగున ఉన్నటువంటి తెలంగాణలో 2 ఆయిల్ ఫెడ్ యూనిట్లు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క యూనిట్ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. ఏదైనా ప్రభుత్వ సంస్థను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని వాటి విస్తరణ ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని రైతులు పాడి పారిశ్రామిక వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏపీ ఆయిల్ ఫెడ్ 1980లో ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పడింది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో 1982లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. యూనిట్ 2019-23 మధ్య రికార్డు స్థాయిలో 1.25 లక్షల టన్నుల పామాయిల్ ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్ఎఫ్బి తాజా గెలాల ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు 3,500 చొప్పున లాభాలు ఆర్జిస్తుంది. ప్రస్తుతం 168 కోట్ల లాభాల్లో ఉంది. దీని ద్వారా 2.5 లక్షల మంది ఆయిల్ ఫెడ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో 230 కోట్లతో అత్యాధునిక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ఏర్పాటుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి ఆయిల్ ఫెడ్పై ప్రైవేట్ సంస్థలు కనుబడింది. ఈ ప్లాంట్ని చేజిక్కించుకునే త్రిబుల్-ఎఫ్ గోద్రేజ్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తుంటే టీడీపీ చెందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం చాప్ కింద నీరుల ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనిట్ ఆధునీకరణకు నిధులు లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం దీన్ని వాళ్ళకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ప్లాంట్ ఆధునీకరణ కొత్త యూనిట్కి రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని దీనికి జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ యూనిట్ ప్రైవేట్కి అప్పగించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పడంతో రైతులు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయిల్ ఫెడ్ పరిధిలోని కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని ఆయిల్ ఫామ్ రైతులు మండలాలు, గ్రామాల వారీగా సమావేశమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు, ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేట్ పరం చేస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల్లోని ప్రతిష్టాత్మక ఏపీ స్టేట్ సెంటర్ ల్యాబొరేటరీ నిర్వహణ భారమైందన్న పేరుతో P4 మోడ్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్లో పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచినీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని గుర్తిస్తారు. గతంలో వీటి పరీక్షలకు శాంపిల్స్ని కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్యాబ్లకు పంపాల్సి వచ్చేది. దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్కి 2,500 నుంచి 30,000 వరకు ఖర్చు అయ్యేది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ల్యాబొరేటరీ నిర్మించాలని సంకల్పించింది. పులివెందులోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ ఏపీ కార్ల ప్రాంగణంలో 11 కోట్లతో స్టేట్ సెంటర్ ల్యాబొరేటరీ నిర్మించింది. గత ఏడాది నవంబర్లో దీన్ని ప్రారంభించారు. దేశ విదేశాలను తెప్పించిన అత్యాధునిక పరికరాలను ఈ ల్యాబ్లో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటెక్ సెల్ ఎనలైజర్, FTIR సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్ ట్రాడ్రపుల్ మాస్ డిటెక్టర్తో పాటు NCMS FIDతో GPMS సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్ టెస్టింగ్ స్ట్రిప్, మఫిల్ ఫర్నేస్, ఆటోక్లాప్, డబుల్ డిస్టిలేషన్ యూనిట్, గెర్బర్ సెంట్రిఫ్యూజ్, కల్తీ పరీక్షల కిట్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటి కోసం 8 కోట్లు ఖర్చు చేశారు. వీటి ద్వారా 100కు పైగా పరీక్షలు చేసేందుకు నిష్ణాతులైన 15 మంది సిబ్బంది నియమించారు. వీళ్ళలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్ అనలిస్టులు ఉన్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్ ధృవీకరణ కోసం దరఖాస్తు కూడా చేశారు. ఇంత అత్యాధునిక ల్యాబొరేటరీని ప్రైవేట్ సంస్థలు పనిచేయడం వల్ల పట్ల పాడి పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ల్యాబ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే శాంపిల్స్ పరీక్షలకు ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తారని, తమకు భారంగా మారుతుందని పాడి రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.